క్వశ్చన్ నెంబర్ 493 మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు లేదండి, రెండో ప్రశ్నకి అవునండి, మూడో ప్రశ్నకు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి ఈ క్రింది పథకాలు అమలు చేయబడుతున్నవి. థ్రిఫ్ట్ ఫండ్ స్కీము, చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకము, క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం, చేనేత ముద్రా పథకం, ఉచిత ఉత్తిత్తు. అదేవిధంగా నాలుగో ప్రశ్నకు పంచాయతీరాజ్ మరియు గ్రామీణ శాఖ అభివృద్ధి నుండి అందిన సమాచారం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటి డిమాండ్ ప్రకారం సంవత్సరంలో కనీసం 100 రోజులు నైపుణ్యం లేని వేతన ఉపాధి కల్పించడం ఫలితంగా నిర్దేశించిన నాణ్యత మరియు మన్నిక కలిగిన సృష్టించడం అనే లక్ష్యంతో MGNRGES అమలు చేయబడుతుంది. అయితే MGNREG చట్టం యొక్క షెడ్యూల్ 1 ప్రకారం మల్బరీ తోటల పెంపకం అనుమతించదగినవి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 24-25 రాష్ట్ర సిరికల్చర్ శాఖ కలిపి 3,100 ఎకరాలకు మల్బరీ తోటలకు సాగు చేయబట్టినది. ఎకరానికి యూనిట్కు 1,06,000 రూపాయలు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, చేనేత మీద ప్రేమ ఉన్న లోకేష్ బాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి వారు కూడా ఇంటే బెటరు. చేనేత రంగం కుదేలైపోతుంది రాష్ట్రంలో. పవర్ లూమ్స్ ప్రభావంలో చేనేత కార్మికులు ఇక్కట్లు పాలైపోతున్నారు. చేనేతను రక్షించండి, చేనేత కార్మికులని రక్షించండి అనే స్లోగన్లో మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉంది చేనేత రంగం రాష్ట్రంలో. ఒకటి, వాళ్ళకి రావాల్సిన బకాయిలు, పావలా వడ్డీలు కానీ థ్రిఫ్ట్ కానీ వాళ్ళకి రిలీజ్ కాల. సబ్సిడీలన్నీ పెండింగ్లో ఉన్నాయి. గతంలో ఏదైతే కేంద్ర సహకార బ్యాంకులకు 200 కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న జీవో అమలు కాలే. వాళ్ళ ఆప్కో ద్వారా సొసైటీలకు రావాల్సిన బకాయిలు రాలే. అలాగే 30% దాకా రిబేట్లు. ఎందుకంటే కనీసం భార్యాభర్త రోజంతా కష్టపడ్డా కూడా 300 రూపాయలు కూడా రావట్లేదు అధ్యక్ష. రంగులు ఎవరైతే నూలు కానీ రంగులు కానీ ఇచ్చిన వాళ్ళు ధరలు తగ్గినప్పుడు ఆ భారాన్ని చేనేత కార్మికుల మీద వేస్తున్నారు. వర్షాకాలంలో ఎలాగైతే మత్స్య కార్మికులకి మనం కొంత రాయితీలు ఇస్తూ ఉన్నామో పనులు లేనప్పుడు చేనేత కార్మికులు వర్షాకాలంలో రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో జీవో ఇచ్చాం, మన ప్రభుత్వంలో 18లో జీవో ఇచ్చాం. గత ప్రభుత్వం అమలు చేయలే. ఇవాళ దాన్ని మళ్ళీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. పాత బకాయిలు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆప్కో ద్వారా సొసైటీలకు ఇవ్వాల్సిన నిధులకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్రిఫ్ట్ బకాయిలు ఇవ్వాల్సిన పెండింగ్ అన్నీ ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళ సొసైటీలు ఎన్నికలు జరగలేదు అధ్యక్ష. స్వయం పాలక సంఘాలు లేవు అధ్యక్ష. ఆప్కోలో ఎవరుంటున్నారో లేదు. ఆప్కోలో అధికార గణం కూడా వాళ్ళు పవర్ లూమ్స్కి ఇచ్చే ప్రయారిటీ చేనేతకి ఇవ్వడం లేదు అధ్యక్ష. చేనేత బట్టకు న్యాయం జరగడంలా. ఏదైతే మనకు అవసరమైన బట్ట సేకరణ డైరెక్ట్గా చేనేత నుంచి తీసుకోవడంలా, పవర్ లూమ్స్ నుంచి తీసుకుంటా ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకుంటా ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేయకపోతే చేనేత లక్షలాది మంది చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉంది. అది మనందరికీ తెలుసు. అనంతపూర్ దగ్గర నుంచి గోదావరి జిల్లాల దాకా కూడా, చీరాల నుంచి మంగళగిరి దాకా కూడా సమస్య ఉంది. ప్రత్యామ్నాయం వెళ్ళలేకపోతున్నారు. వారు వేరే వృత్తిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఇవాళ మంగళగిరిలో లోకేష్ బాబు గారే చెప్పారు, వాళ్ళు బంగారు పనులోకి వెళ్ళే పని వస్తున్నారు. కనీసం వీళ్ళకి కూలీనాలికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది ఆడామాగా కూడా. కనుక వాళ్ళకి MNRGCలో కనుక కొంత ఇస్తే ఒక 300 రూపాయలు, అది 300 రూపాయలు, ఇది 600 రూపాయలు కూలీ వర్కౌట్ అవుతుంది సార్. దాని మీద కేంద్రంతో ఒప్పించైనా సరే మల్బరీ తోటలకు ఇవ్వటం కాదు, చేనేత కార్మికుడు డైరెక్ట్గా MNRGCలో పని కల్పించేలాగా వస్తే, కొన్ని పని దినాలు కల్పించగలిగితే ఆ వృత్తిని రక్షించిన వాళ్ళం అవుతాం. దయచేసి ఆలోచించమని మీ ద్వారా నేను మంత్రి గారిని, లోకేష్ బాబు గారిని కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో ఆంధ్ర గారు. అధ్యక్ష, ఈ చేనేత రంగాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసింది అధ్యక్ష. కేవలం నేస్తమని 24,000 ఇచ్చి ఇతర 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి మంచి చేనేత పథకాలు మొత్తం రద్దు చేసి 24,000 మాత్రమే ఇవ్వటం వల్ల అధ్యక్ష, నిజంగా నేత నేసే వాళ్ళకంటే నేత సంబంధం లేని వాళ్ళు ఈ పథకంలో ఎక్కువ మంది రావటం వల్ల ఈ చేనేత వ్యవస్థ కుదేలైపోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష.
అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాలకి ఆయనకి మీ ద్వారాగా ధన్యవాదాలు అధ్యక్ష. అది చేనేత రంగానికి జిఎస్టీని ఎత్తివేయటం, అలాగే చేనేతకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, అలాగే మరమగ్గాలకి 500 వరకు ఉచిత విద్యుత్ ఇవ్వటాన్ని మరి సంతోషం అధ్యక్ష వారికి. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ కూడా 16% పెంచారు అధ్యక్ష. అలా పెంచడం వల్ల వారికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్ప నిర్ణయం అని తెలుపుకుంటున్నాం అధ్యక్ష. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఓ 12 పథకాలను ఇక్కడ రద్దు చేశాడు అధ్యక్ష. అందులో ఒకటి చిలపన్ను ఊలుపై 40% సబ్సిడీని, 50% సబ్సిడీని రద్దు చేయడం అధ్యక్ష. అలాగే జగన్మోహన్ రెడ్డి అమ్మకాలపై రిబేట్ని కూడా రద్దు చేయడం వల్ల, రిబేట్ ఉంటే ఏమవుద్దంటే అధ్యక్ష, రిబేట్ ఉంటే త్వరగా నేత నేసిన వస్త్రాలు వెళ్ళిపోతాయి కాబట్టి అధికంగా మళ్ళీ నేయటం ఉంటుంది అధ్యక్ష. అలాగే సిల్క్ మీద కూడా సబ్సిడీ ఎత్తివేశారు అధ్యక్ష. అలాగే ఈ పథకం, ఈ అన్ని పథకాలు అమలు చేసినప్పుడు 60-70 వేలు ఆదాయం వచ్చే చేనేత కుటుంబాలకి కేవలం 24,000 మాత్రం పెట్టడం వల్ల చాలా నష్టపోయారు అధ్యక్ష. అలాగే నేను కూడా కోరేది అధ్యక్ష, ఈ ఎంజీఎన్ఆర్ఎస్ని పని దినాలని చేనేత రంగాన్ని కూడా అది కూడా కూలి పని కిందే భావించి దానికి ఈ ఎన్ఆర్జీఎస్ పని దినాలని కల్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష.